ఫోన్ తీయదు, కారణం చెప్పదు. పుట్టింటికెళ్ళిందా లేక ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందా? ఏమీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? శృతి, ఫోన్ తీవేంటి? ఏమైంది? పనిలో ఉన్నాను. ఇంట్లో ఎక్కడికి వెళ్తున్నావో చెప్పనే లేదంట. మీరు మాత్రం చెప్పి వెళ్తున్నారా? ఏమైంది శృతి నీకు? ఏమీ అవ్వకూడదని నా జాగ్రత్తలో నేనుంటున్నాను. జాగ్రత్తగా ఉండడం తప్పు కాదు. నువ్వెక్కడికి వెళ్తున్నావో ఒక్క మాటని చెప్పాలి కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తమరి టెన్షన్ క్షణమో ఒక నిమిషమో అంతే. నేను ప్రతిరోజు టెన్షన్ పడుతూనే ఉన్నాను. దేనికి? ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడు. రా శృతి, ఇంటికెళ్దాం. నేను రాను, నాకు పనుంది. శృతి ప్లీజ్, నాకు తెలియకుండా నేనేమైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. రా, ఇంటికెళ్దాం. అంటే మీకు తెలియకుండానే తప్పు చేస్తున్నారన్నమాట. నా ఉద్దేశం అది కాదు. నా వల్ల నువ్వు హర్ట్ అయ్యావేమో అని సారీ చెప్పాను. తప్పు చేసిన వారి నోటి వెంట ఈజీగా సారీ అనే పదం వస్తుంది. సరే, నేనేం చేస్తే నీ కోపపోతుంది చెప్పు. చేసేదంతా చేస్తున్నారుగా, నా కోసం ఏం చేయక్కర్లేదు. ప్లీజ్ శృతి, అలా మాట్లాడుకో. ఇంట్లో మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, పద. ఓహో, ఇంట్లో వాళ్ళ కోసం నా దగ్గర దాకా వచ్చారు, కానీ నా కోసం కాదన్నమాట. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? ప్లీజ్ శృతి, నేను నీకోసం వచ్చాను. ప్లీజ్. అంటే నాకు మీరంటే ఇష్టం లేదా? ఆ మాట ఇప్పుడే కాదు, ఎప్పటికీ అనను. ఐ లవ్ యూ శృతి. ప్లీజ్ కారెక్కు. ప్లీజ్. థ్యాంక్ యూ. అంటే తులసి అనే డాక్టర్తో పార్టీ చేసుకుని కారులో గులాబీ రేకులు రాలేలా సరసాలాడాడన్నమాట. ఇక నాతో పనేముంది? శృతి, శృతి, ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కువ వెళ్దాం. నేను రాను. శృతి, పార్టీలు చేసుకోవడం, షికార్లు చేయడం మీకే కాదు, నాకు కూడా తెలుసు. పార్టీలా? అవును, పార్టీలే. నేను నా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నాం. ఇంతలోనే ఏమైంది శృతి నీకు? బుద్ధి గడ్డి తింది. ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. నువ్విప్పుడు వస్తావా రావా? చెప్పానుగా పార్టీ ఉందని. వెయిట్ చేస్తే చేయండి, లేకపోతే వెళ్ళండి. నాకు కుదిరినప్పుడు వస్తాను. శృతి ఏమంటున్నాడు? నిన్ను రమ్మని పిలవలేదా? పిలిచాడు, సారీ చెప్పాడు. నమ్మాను, కానీ ఏమైంది? ఇంత జరిగిందంటే పూర్తిగా తెగించేశాడత్తా. అతను తెగిస్తే మనం తల ఉంచుకుంటామా? గులాబీ రేకులు కారులో పోసుకొని తిరుగుతున్నాడు. ఇంకేం చేస్తాం? ఇదిగో ఈ మెదకతనమే వద్దని చెప్తున్నాను. నువ్విలా ఏం చేస్తావంటే రేపేమైనా చేస్తాడు. మనల్ని పూర్తిగా మోసం చేస్తాడు. నీ మొగుడు నీ చేయి జారిపోయేలా ఉన్నాడు. మనం సెకండ్ స్టెప్ తీసుకోవాల్సిందే. అత్తా, చెప్పేది విను. ముందు నువ్వు ఇంటికెళ్ళు. వెళ్లాల్సిందేనా? వెళ్తేనే అక్కడ ఏం జరుగుతుందో, అతని ఆలోచనలేంటో తెలుస్తాయి. అలాగే. నీ ఫోన్ కోసం మేము వెయిట్ చేస్తుంటాం. అక్కడ ఏం జరుగుతుందో చెప్తే మిగతా కథంతా నేను నడిపిస్తాను.
పడకండి అత్తయ్య, గోపిబాబు గారు వచ్చేస్తారు. ఏంటోనమ్మా, నాకేమీ పాలు పోవడం లేదు. అసలే కొత్త కాపురం. తనేమో తన ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది. వీడేమో తెగించి మందలించలేడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఈరా గోపి, ఏమైందిరా? ఏమైంది గోపి? నిన్నేరా అడిగేది? అయ్యో, ఇదేంటమ్మా, గోపితో శృతి రాలేదేంటి? వచ్చేస్తుంది అత్తయ్య. ఎక్కడికి వెళ్తుంది? మీరు వెళ్ళి నిద్రపోండి, నేను శృతి వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. టైం 11 అవుతుంది. ఇంత పరువు గల కుటుంబంలో ఆడాళ్ళు బయట తిరగడం ఏంటో, ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఏంటో. ఏంటత్తయ్యా అంత సంబరపడిపోయి చంకలు గుద్దుకొని మరి ఇలాంటి కోడళ్ళని తెచ్చుకున్నారు? ఇప్పుడేమైంది? ఒక కోడలు అడ్రస్ లేదు, మరో కోడలికి ఉనికే లేదు. ఉనికి అనేది తోడుకోవడం దగ్గర ఉండాల్సిన అవసరం లేదమ్మా. అత్తమామల దగ్గరుంటే చాలు. లయకి మా దగ్గర ఉనికి కావలసినంతుంది. అబ్బో, ఈ కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారు. హ, మరి ఇంట్లో లేని ఆ కోడలి సంగతేంటో. మీ మీద, ఈ ఇంటి మీద కాస్తైన గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తుందా? హ, అత్తగారికి ఇంటి మీద పెత్తనం ఉంటే చాలదు. వచ్చిన కోడళ్ళకి మనమంటే కాస్త భయం, భక్తి అవన్నీ ఉండాలి. అదిగో. ఎక్కడికెళ్ళావు శృతి? పాపం అత్తయ్య ఎంత కంగారు పడుతున్నారు తెలుసా? కార్లో గులాబీ రేకులున్నాయి, దీని తల్లో గులాబీ ఉంది. అంటే మా ఆయనతో షికార్లు చేసేది ఈ మోహిని పిశాచియేనా? ఏంటమ్మా శృతి, అబ్బాయి నీ దగ్గరికి వచ్చాడు కదా? వచ్చాడు. మరి అబ్బాయితో కలిసి ఎందుకు రాలేదు? రాలేదు, నాకు కాస్త పనుండి ఆగిపోయాను. శృతి, ఏంటా సమాధానం? నేను ఎలాంటి సమాధానం చెప్పాలో నాకెవరు చెప్పక్కర్లేదు. దానికి చెప్పక్కర్లేదేమో, నాకు మాత్రం చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. ఇంత రాత్రి అయింది, ఆడపిల్లవి ఇలా ఒంటరిగా వస్తే ఎలా? జరగరాంది ఏదన్నా జరిగితే? జరిగితే అని అంత మెల్లగా అంటారేంటత్తయ్యా? ఇలాంటి ఆచారం మన ఇంట వంట ఉందా? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందని వరి తెగించిన దానిలా ఈ తిరుగుళ్ళేంటో. రేపు ఈ విషయం నలుగురికి తెలిస్తే మీరంతా బాగానే ఉంటారు, కానీ ఇంటి పెద్ద కోడలుగా పోయేది నా పరువే. మేమేం పరువు తక్కువ ఇంట్లోంచి రాలేదు. మేం పోగొట్టేంత పరువు ఇక్కడ ఎవ్వరికీ లేదు. చూసారు అత్తయ్య, ఎంత మాట ఉందో. సీనియర్ నన్న రెస్పెక్ట్ కూడా లేదు తమరి కోడలికి. నేనేం సీనియారిటీని చూడను, సిన్సియారిటీని చూస్తా. ఇదిగో, నువ్వేం చూసినా ఈ ఇంటికి మాకు కొన్ని కట్టుబాట్లు, పద్ధతులు ఉన్నాయి. అవే మేము చూస్తాం. లుక్, మీ పద్ధతులు పాటించడానికి నేను ఇంటికి రాలేదు. నాకు నచ్చిన వాడి కోసమే వచ్చాను. ఇలాంటి కండిషన్స్కి తల వంచకూడదని, ఇలాంటి చాదస్తానికి బెండ్ అవ్వకూడదని, నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో తెలియాలని పెళ్లికి ముందే నా మొగుడితో అగ్రిమెంట్ రాయించుకున్నాను. 600 అయినా సరే దానికి కట్టుబడే ఉండాలి. విన్నారా అత్తయ్య? విన్నారా ఈ చోద్యం? అగ్రిమెంట్ అంట. అందుకోసమేనా ఈవిడి గారిని కోడలుగా తెచ్చుకుంది? ఈవిడ పద్ధతులకి కట్టుబడి ఉండటానికా?
ఇంత డబ్బు పోసి అంత గ్రాండ్ గా పెళ్లి చేసింది? మీరంత గింజుకో అక్కర్లేదు. మా పెళ్లికి అంటే నా పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారో లెక్క చెప్పండి, విసిరి పారేస్తాను. శృతి, నేనేం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రాలేదు. నాకంటూ ఒక స్టేటస్ ఉంది. అమ్మా శృతి, ఇక్కడ స్టేటస్ లెక్కలు కాదమ్మా, జీవితాలు, బాధ్యతలు, గౌరవాలు, వాటిని అర్థం చేసుకోవాలి. అవును, అన్నీ నేనే అర్థం చేసుకోవాలి, తల దించుకోవాలి. అంతేగాని నా బాధ ఎవరు పట్టించుకోరు, నన్నెవరూ అర్థం చేసుకోరు. ఇంత ఇంట్లో నేను ఒంటరి దాన్ని అయిపోయాను. అమ్మ శృతి, అమ్మ శృతి, శృతి నా మాట వినమ్మా శృతి. అత్తయ్య, ఇంట్లో అందరూ ఉన్నారు. వద్దత్తయ్య, ఇప్పుడు వదిలేయండి అత్తయ్య. పదవే. డాక్టర్ గారు ఇందాకే తులసి గారితో బయటికి వెళ్ళారు మేడం. వాళ్ళు ప్రతిసారి పార్టీకి కూడా వెళ్తుంటారు. శృతి, శృతి, నా మీద నీకింత ప్రేముంది కదా, మరెందుకు శృతి నాతో పాటు రమ్మంటే అంత కఠినంగా మాట్లాడావు? అదే నా పొరపాటు. మీ మీద కొండంత ప్రేమని గుండెలో నింపుకున్నాను కాబట్టే ఎవరేమన్నా భరిస్తున్నాను, తల వంచుకుంటున్నాను. ఏమంటున్నావు శృతి? నిన్నెవరేమంటారు? నువ్వు తలదించుకోవాల్సిన అవసరం ఎందుకొస్తుంది? అలాంటి అవసరం ఎందుకొస్తుందో అసలు మీరు నా గురించి పట్టించుకుంటే కదా తెలిసేది. ఎవరేమంటున్నారో, ఎవరెన్ని ప్రశ్నలేస్తున్నారో అర్థమయ్యేది. అంత అదృష్టం నాకెక్కడిది? శృతి, ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రశ్నించలేదు, నీ మీద వాళ్ళు బాధ్యత చూపించారు. అది నీకు అర్థం కాలేదంతే. అవును, అందర్నీ నేనే అర్థం చేసుకోవాలి. నా బాధ ఎవరూ అర్థం చేసుకోరు. శృతి, అంతెందుకు, నువ్వు అర్థం చేసుకున్నావా నన్ను? నేనేం చేశాను శృతి? ప్రేమతో తమరికి బిర్యానీ వండి తీసుకొచ్చాను. అప్పుడు హాస్పిటల్లో లేరు సరికదా, ఎవరితోనో పార్టీలు, పబ్బులు అంటూ వెళ్ళిపోయారు. మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. మోసమా? ఎందుకు శృతి అంత పెద్ద పెద్ద మాటలంటున్నావు? మోసం అంటేనే మీకంత బాధేస్తే మోసపోతున్న నాకెంత బాధుండాలి? శృతి, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్? మీరు పార్టీకి వెళ్ళడం అబద్ధమా? చీర్స్ కొట్టడం అబద్ధమా? ఎవరితోనో కలిసి కారులో రావటం అబద్ధమా? కారులో కలిసి వచ్చానా? అవును. శృతి ప్లీజ్, నేనే పార్టీకి వెళ్ళలేదు, ఎవరితోనూ కారులో రాలేదు. కారులో ఎవరితోని రాకపోతే, మీ కారులో ఎవరూ లేకపోతే ఫ్రంట్ సీట్లో గులాబీ రేఖలు ఎందుకున్నాయి? గులాబీ రమలా? తడబడటం కాదు, సమాధానం కావాలి. శృతి, శృతి, ఫ్రంట్ సీట్లో ఉన్న గులాబీ రమల గురించి మాట్లాడేది? అదే కదా. అంటే నా మీద అనుమానమా? కాదు, ప్రేమ. పిచ్చి శృతి, రాత్రి హాస్పిటల్కి వెళ్ళానా? ఆపరేషన్ సక్సెస్ అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అందుకని వాళ్ళకి సంబంధించిన వాళ్ళొచ్చి నా మెడలో దండేసి థ్యాంక్స్ చెప్పెళ్ళారు. ఓ అవునా? నీ మీదొట్టు. మరి కారులో పూలదండలుండాలి కానీ గులాబీ రేఖలు ఎందుకున్నాయి? కారులో పెట్టిన పూలదండ తీసి శ్రీకిచ్చాను, అప్పుడు రాళ్ళుంటాయి. శ్రీ అంటున్నాడేంటి? ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? శృతి, ఇప్పటికైనా నీ శ్రీవారు శ్రీరాముడని ఒప్పుకుంటావా? పేరులోనే కృష్ణుడు ఉన్నారు, మనసులో ఎవరెవరున్నారో
ఎవరికి తెలుసు? నా మనసు నీకు తెలీదా? తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియంది ఇంకోటి ఉంది. అందుకే నా శ్రీమతికి ఓ అందమైన బహుమతి తెచ్చా. బహుమతా? ఏంటది? నా మనసుని తెలియచేసేది, నా భార్య సంతోషించేది. ఏంటో అంత స్పెషల్ గిఫ్ట్? వెయిట్. ఆ శ్రీరాముణ్ణే తీసుకొచ్చా. శ్రీరాముడా? అవును. ఆ రాముడికి సీత ఎలాగో ఈ గోపికి శృతి అలాగా. తీసుకో. ఏమైంది శృతి? ఇదేనా ఇదేనా తమరి మనసు? శృతి, ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడో కాదు, మీలోనే పొరపాటు జరిగింది. కావాలనే ఇలా చేశారు. లేదు శృతి, తప్పుగా అర్థం చేసుకోకు. శ్రీకన్య, కొంప ముంచావు కదే. ఈ బొమ్మలో అర్థం ఏంటి? ఈ బొమ్మ తెచ్చి నాకివ్వడంలో ఆంతర్యం ఏంటి? అంటే శ్రీకృష్ణుళ్ళ అమ్మాయిల వెంట తిరిగే గుణం ఉందని చెప్పకనే చెప్తున్నారా? అయ్యో శృతి, నేనలాంటి వాణ్ణి కాదు శృతి. నా మనసంతా నువ్వే ఉంటావు, నన్ను నమ్ము. మీరేంటో మీ మనసేంటో మీరిచ్చిన బొమ్మను చూస్తేనే తెలుస్తుంది. తమరెంత విశాల హృదయలో అంతా బయటపడింది. శ్రీకన్య, నిన్ను చంపేస్తానే. శృతి, ప్లీజ్ శృతి, నన్ను అపార్థం చేసుకోకు. నేను రాముడి బొమ్మే కొన్నాను కానీ వాడు కృష్ణుడి బొమ్మ ప్యాక్ చేసినట్టున్నాడు. అంటే నేను నమ్మాలా? నేను తల ఆడించాలా? శృతి, నిన్ను నమ్మించే ప్రయత్నం చేయను. అలా చేస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. నేను కల్లో కూడా నిన్ను తప్ప వేరే అమ్మాయిని తలుచుకోను. అది మాత్రం చెప్పగలను. నన్ను నమ్ము. చాలు, నేను నమ్మింది చాలు, మీరు నన్ను నమ్మించింది చాలు. ఇంకేం చెప్పొద్దు. శృతి, శృతి. ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది? ఎవరంతా సైలెన్స్గా ఉన్నా మన వైలెన్స్ మారదు. ఏయ్, ఎవరు నువ్వు? నిన్నే. హూ ఆర్ యూ? నేను మీ భార్యనండి. ఆ మాట అంటేనే చిరాకు, నీ టచ్ అంటేనే అసహ్యం, నీ టచ్ అంటేనే. డోంట్ టచ్ మీ. పట్టుకోకపోతే పడిపోతారండి. చా, నేను గాలికి పడిపోయే చీపురు పుల్లని, నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చేసి సిమెంట్ పిల్లర్వి. అంతేనా? అది కాదండి, మన గదిలోకి వెళ్దాం పదండి. నేను రానంటే రాను.